మనం వరి పొలాల్లో ఇక్కడ అక్కడక్కడ చనిపోయేది ఇలా చూస్తుంటామండి మనము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇలా పొలాలు చౌడు కింద మారిపోతాయండి. అది ఎందుకంటే మన భూమిలో సేంద్రియ కర్బనం లేకపోవడం. అంటే మనం పశువుల పేడ వాడట్లే కదండి. ఎప్పుడో అండి ఒక 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో ఇలా మనం పశువుల పేడ వాడుంటాం. అప్పటి నుంచి ఒక 2 పంటలు వరి పంట వేస్తుంటాం మనం. ఇలా ఎప్పుడు పంట మార్పిడి లేకపోవడము, మరి ఇట్లా ప్రతిసారి ఇట్లా వరి పెట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. అంటే మన భూమి అనేది ఆరోగ్యంగా లేదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే మన భూమి ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇలాగే కంటిన్యూస్ అయితే మాత్రం మన భవిష్యత్తు తరాలకు మనం మన వ్యవసాయానికి పొలాలు మాత్రం మంచి పొలాలు అందియవండి మనం. అంటే ఇప్పటివరకే ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ అండి. మన పొలాలకు జింకు వేయమండి. జింకు వేయకపోయినా, ఇంకోటి పశువుల పేడ చల్లుకోకపోయినా దాని ప్రతిఫలం ఇలా ఉంటుందండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే పెట్టిన కర్ర పెట్టినట్టుగా ఉంటుంది, పిలక రాదండి. మొక్క భూమిలోకి వెళ్ళి ఎలాంటి పోషకాలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంది ప్రజెంట్ అయితే. ఇలా ఉండడం వల్ల చెప్పండి కౌలు రైతుకు ఏం మిగులుతుందండి? పెట్టుబడి మొత్తం మీద పడుతుందండి.